నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో జరగనున్న ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను మరింత అగాధంలోకి నెడుతుంది. పాక్ వేదికగా జరిగే ఈ టోర్నీకి భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పంపించబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. బీసీసీఐ వైఖరి నచ్చని పాకిస్తాన్ భారత్ను రెచ్చగొట్టేలా ట్రోఫీ టూర్ను పీఓకేలోకి పలు వేదికల్లోకి నిర్వహించేందుకు షెడ్యూల్ను రూపొందించింది. దీనిపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ షెడ్యూల్ను ఐసీసీఐ నిలుపుదల చేసింది. పీఓకేలోని వేదికలు లేకుండా కొత్త టూర్ షెడ్యూల్ను శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలు, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగేలా అవకాశాలపై కపిల్ దేవ్ తన ఆలోచనలు పంచుకున్నారు. భారత జట్టును పాకిస్తాన్ కు పంపించడం లాంటి నిర్ణయాలు ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. ఇలాంటి విషయాల్లో మాలాంటి వారి అభిప్రాయాలు అవసరం లేదు. మా అభిప్రాయాలను పట్టించుకోకూడదు. కపిల్ దేవ్ ఎవరికన్నా పెద్దవాడు కాకూడదు అని వ్యాఖ్యానించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రచారం కోసం ట్రోఫీ టూర్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.